బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్, రామ్మోహన్ గారు అంటే ప్రధానంగా మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. రాజాసింగ్ ఎప్పుడు కూడా పార్టీని విడిచిపెట్టడు, పార్టీని ఎప్పుడు రాజాసింగ్ అంటే ఇది రెండు దూరం అవ్వవు. బీజేపీలోనే రాజాసింగ్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నాం. కానీ ఆమోదం తెలిపారు అక్కడ జేపీ నడ్డా. ఇది చాలా కీలకం కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కానీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భాలు. కానీ ఇక్కడ బీజేపీ కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ని బీజేపీ కోల్పోవడం ఏ విధంగా చూడొచ్చు సార్? భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయం ఇది. ఎందుకంటే పనిచేసే కార్యకర్తలను వాళ్ళు ఎప్పుడు కూడా దగ్గర తీసుకోరు. ఏదైతే కోటరీకి లోబడి తూతూ మంత్రంగా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో అందరూ మీకు అవకాశం ఉంటుంది. ఎవరైతే అగ్రెసివ్ గా పనిచేస్తారో వాళ్ళ పరిస్థితి ఇంతే. అలాంటిగా జరుగుతున్న పని ఇది. మరి రాజాసింగ్ అటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ కోల్పోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితే. వినిపిస్తుందా అండి? ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. ఎందుకంటే నిబద్ధత గల కార్యకర్తగా మనందరికి సుపరిచితం. చూస్తున్నాం రాజసింగ్ గారి ఒక పనితీరు, వ్యక్తిత్వం చూస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి పార్టీ ఎజెండా, పార్టీ లైన్ లోనే ఉన్నాడు. మనం అందరం గమనించినట్టు పార్టీ లైన్ లోనే ఉన్నాడు. మరి ఎందుకు పార్టీ నిర్ణయం మనకు కూడా తెలియదు. పార్టీ వ్యక్తిగత విషయం కాబట్టి. కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, మరి పార్టీ కొరకు ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో వారికి భారతీయ జనతా పార్టీలో అవకాశం తక్కదనేది మరోసారి రుజువైంది. ఇట్లా చాలా మంది కార్యకర్తలు ఒకటే రామ్మోహన్ గారు, త్వరలోనే రాజాసింగ్ మీ పార్టీలోకి రాబోతున్నారు, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి కొన్ని. సో దీంట్లో ఏమైనా నిజం ఉందా? మీ పార్టీలోకి వచ్చే అవకాశం, రాజాసింగ్ ఆహ్వానించే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాజాసింగ్ లాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తారని మేమైతే భావించట్లేదు. ఎందుకంటే లైన్ ఆలోచన విధానం వేరే ఉంటది, పనిచేసే పద్ధతి వేరే ఉంటది. కాబట్టి మన పార్టీలో రాకపోవచ్చు, బీఆర్ఎస్ లోకి రాకపోవచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ కు రాకపోవచ్చు. మరి స్వతంత్రంగా ఆ హిందూ సంస్థలకు సంబంధించిన పని చేసుకుంటా చెప్తున్నాడు. కాబట్టి మరి అట్లా ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళ పని చేసుకునే ఆలోచన విధానం మా దగ్గర ఉన్నది. ఆయన ఏం చేస్తే వేచి చూడాల్సిందే. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరోసారి పునరాలోచన చేయాలి. మీ పార్టీ కొరకు ఇక్కడ గ్రామ స్థాయిలో పనిచేస్తుంటే రాష్ట్ర స్థాయిలో జరిగే తంతు ఇదంతా. కాబట్టి ఎవరో పార్టీ దగ్గర కొనుడు కావడం, ఈ నాయకులను మార్చుకోవడం, అధ్యక్షులను మార్చడం, ఎన్నికల్లో క్యాండిడేట్లను మార్చడం ఈ భారతీయ జనతా పార్టీకి పొరపాటుగా అలవాటైన విషయం ఇదంతా. మరి కార్యకర్తలందరూ మేము ఒకటే సూచన చేస్తాం ఈ సందర్భంగా, రాజాసింగ్ లాంటి వ్యక్తికే మీ యొక్క పార్టీలో, భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు. కాబట్టి గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలా మందిలో నిబద్ధతతోటి మీ అందరికీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పలుకుతుంది. మీరందరూ కూడా మా పార్టీలోకి రాండి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. తప్పకుండా తెలంగాణ కొరకు మేము అందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా తెలంగాణలో, ఈ భారతదేశంలో ఉన్నత స్థాయిలో నిలబెడదాం. అందరం కూడా మీ అందరూ కూడా ఎవరైతే రాజాసింగ్ ఆహ్వానించే వ్యక్తులు కానీ, భారతీయ జనతా పార్టీకి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు కానీ మీ పార్టీలో ఉంటే రామ్మోహన్ గారు అంటే మీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చే అవకాశం. ఎందుకంటే బీజేపీ పార్టీలో కట్టర్ హిందూస్ ఉంటారు, కట్టర్ బీజేపీ వాదులు ఉంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుంది అంటారా? కేసీఆర్ గారు కట్టర్ హిందూ. కేసీఆర్ గారు అయితే ఎవరు లేరు. ఎన్ని యాగాలు, ఎన్ని పూజలు కార్యక్రమాలు వచ్చి అందరు తెలిసిన విషయం. గత 20 ఏళ్లలో అంత పెద్ద ఎత్తున యాదగిరి క్షేత్రం కట్టిర్రు. ఇంతకంటే ఏముంటదండి హిందుత్వానికి ప్రతీక? లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అంత పెద్ద ప్రపంచం గర్వించే స్థాయిలో నిలబెట్టింది ఈ రోజు. అందరు గమనిస్తున్నారు, అందరు చూస్తున్నాం కదా. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో మీరు రండి, మీ అందరినీ ఆహ్వానిస్తాం. మేము అందరం తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మా ద్వారా తెరిచే ఉంటాయి. మీరు ఎన్నైనా రావచ్చు మా పార్టీలో. రైట్. శివలాల్ గారు ఏమంటారు మీరు? ప్రధానంగా